కొంతమంది జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. వాటి వల్ల ఆయా వ్యక్తులు ఎవరు ఊహించని ఎత్తుకు వెళ్లిపోతారు. అచ్చం అలాంటి మలుపులే తన జీవితంలో చోటు చేసుకొని ఎవరు ఊహించని ఎత్తుకు వెళ్లిపోయింది అలనాటి నటి, ఒకప్పటి అందాల తార హీరోయిన్ మాధవి. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. స్వతహాగా నాట్య కళాకారిణి అయిన మాధవి దాదాపు 1000కి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలోని తూర్పు పడమర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది మాధవి. తన సినీ జీవితంలో దాదాపు 300కు పైగా సినిమాలో నటించింది. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ తో నటించింది, అభిమానులను మెప్పించింది. 1980లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది. అలా తన సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్ళు అందుకున్న మాధవి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరు ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. హీరోయిన్ మాధవి ఆధ్యాత్మిక గురువు స్వామి రామ శిష్యురాలు. ఆయన సూచన మేరకు అప్పట్లో ఆయన శిష్యుల్లో ఒకరైన రాల్ఫ్ శర్మను పెళ్లి చేసుకుంది. రాల్ఫ్ శర్మ జర్మన్ మూలాలున్న భారతీయుడు. ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్. అంతకు మించి పెద్ద బిజినెస్ మ్యాన్. తన గురువు చెప్పటంతో అతని వ్యక్తిత్వం కూడా నచ్చి పెళ్లి చేసుకున్న మాధవి ఆ తరువాత కుటుంబంతో కలిసి న్యూజెర్సీకి వెళ్లిపోయింది. మాధవి, రాల్ఫ్ శర్మకు ఇప్పుడు 3 కూతుర్లు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మాధవి ఇప్పుడు తన భర్త వ్యాపారాలు కూడా పర్యవేక్షిస్తోంది. వీళ్ల కుటుంబానికి అమెరికాలో కొన్ని వేల కోట్ల ఆస్తులున్నాయని చెబుతారు. మొత్తానికి మామూలు హీరోయిన్ గా ఎంటర్ అయ్యి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆపై వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఎత్తుకి ఎదిగి వ్యాపారాలను పర్యవేక్షిస్తూ తన ముద్రను చాటుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.